టైం అయిపోయింది. నజీర్ గారు ఇప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళడం మీద నాకు ఇస్తారా ఇవ్వరా అనే అంశం మీద అన్న ఆయన ఒక వ్యూహంలో వెళ్తున్నాడు. ఎట్లయినా ఆయనకి రావటం ఇష్టం లేదు. ఇటు పక్క అసెంబ్లీలో నీకు ఆ ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా ఇయటానికి ఆస్కారం లేదురా నాయన అని ఇంతకుముందు స్పీకర్ గారు ఏది నిబంధనల ప్రకారం చెప్పడమే కదా రాజకీయ వైరం అంటే. మరి ఆయనకి ఇద్దరికి పర్సనల్ గా ఏం వైరం ఉందో అదిగో శేఖర్ రాజకీయ వైరం అందుకని ఇవ్వట్లేదని కదా. కాదన్న నేను చెప్పేది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాడు. దీన్ని మళ్లించడం కోసం హైకోర్టుకి వెళ్ళటం అనేది అతను ఒక డ్రామా. రెండోది నేను చెప్పేది ఏంటంటే దయచేసి హైకోర్టులు కూడా వాస్తవాలు తెలియజేసే విధంగా ఇలాంటి వ్యక్తుల్ని చివాట్లు పెట్టి నువ్వు కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళాలి, ముందర వెళ్ళి అక్కడ నీకు పులివెందల నుంచి ఎమ్మెల్యేగా అయ్యావు కాబట్టి అక్కడ ప్రజల యొక్క బాగోగుల గురించి అడుగు. నీతో పాటు గెలిచిన మిగతా 10 మంది కూడా నీతో కలుపుకుని 11 మంది ముందల మీ నియోజక సమస్యలు అవి అడగండి అని వాళ్ళు చివాట్లు పెట్టాలి. అది కాకుండా ఇవాళ మీకు ఒక విషయం తెలియజేయాలి. నేను ఎక్కడో 4 రోజుల క్రితం ఎక్కడో చదివా. ఇవాళ అత్యవసర సమావేశం అయితే పెట్టుకున్నాడు అతను 24వ తారీఖు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆ ఏరియా కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఏదో దీని మీద తమ్మిని చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో ప్రోగ్రామ్ కాల్ఫర్ చేస్తారేమో. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే కోర్టు కూడా ఏం చెప్తుందో చూసిన తర్వాత మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్ యామన్ గారు, నజీర్ గారు, అంకమరావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మహిళల్ని వేశ్యలని అన్యాయంగా మాట్లాడితే సారీ అంటే ప్రస్తావించుకోవాలి కాబట్టి చెప్తున్నాం. అప్పుడు ఏమన్నా మాట్లాడారా? పైగా ఈయనే కదా అమరావతి శ్మశానం అని ఎడారని అంటే అప్పుడు నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇంకా ఏది పడితే అది మాట్లాడారు అందరూ. సరే ఇవాళ ఆయనకి ఎల్ఓపి ఉంది. మీ అబ్జర్వేషన్లో ఇప్పుడు మండలి సమావేశాల్లో వాళ్ళు తీసుకుంటూ ఉన్న ఒక విధానం అంటే ఇక్కడ అసెంబ్లీకి రారు, మండలిలో చేసే ప్రయత్నాన్ని ఎలా చూస్తారు? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, యామిని శర్మ గారికి, అలాగే ఎండి నజీర్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం. ఇక్కడ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మండలిలో మాకు ఎక్కువ మంది ఉన్నారు, ఏదైనా బిల్లులు పాస్ చేయాలంటే మా యొక్క సహాయ సహకారాలు మీకు కావాలి, మేము దాన్ని మీరు తీసుకొచ్చిన దాన్ని మేము ఆమోదించం కాబట్టి మేము వ్యతిరేకిస్తాం కాబట్టి మండలి చైర్మన్ కూడా మా వ్యక్తే కాబట్టి మేము మీరు అక్కడికి వెళ్ళండి, మన వాణిని వినిపించండి అనేది వాళ్ళ వాదన. కానీ ఈ 3 సెషన్లు కనుక మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ సంఖ్యాబలంగా ఉన్నా కూడా ప్రతి వాళ్ళల్లో వాళ్ళ మనసుల్లో 11 స్థానాలు అనేది ముద్రపడిపోయింది. అంటే 11 స్థానాలు మా పార్టీకి ఇచ్చారు అంటే ప్రజల్లో మన పట్ల ఏ విధంగా ఉందనే అభిప్రాయం ప్రతి ఒక్క మండలి సభ్యుల్లో వాళ్ళు ఆలోచనలో అది బాగా ఉంది. కాబట్టి మీరు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని బిల్లుల్ని ఆమోదం తెలుపుతూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితి, వెళ్లకుండా ఉండలేరు, వెళ్ళాలి, అక్కడ ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నాకు తెలిసి 2028 నాటికి ఆ సంఖ్యాబలం తగ్గి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి